ఇప్పుడు అన్నీ ఉన్నాయి మేడం. బంజాగుట్ట ఆడిక ఆఫీసులో మేడం నేను జాయిన్ లెటర్ తీసుకొని బిఎస్ఎఫ్ అక్కడ నుంచి వెళ్ళి ఆడ తీసుకుపోయి జాబ్ వేసుకుంటే మేడం అన్న ఉంచుకున్నాం అంటే ప్రోడక్ట్ అవి తీస్తుంటే మీద పట్టదు మేడం. అన్నితో పడుకుండా అన్నాడు మేడం. అంటే అలా నిందలు ఎందుకు చేస్తావు అది అంటే సరే నీతో సంసారం చేస్తా ఉంటా అని చెప్పిన మేడం ఈ అబ్బాయికి. అంటే కథ మేడం నేను సంసారం చేస్తా అంటే రాడు మేడం దగ్గరికి. అమ్మాయి ఫోన్ చేస్తాడు, ఫోన్ కొనిస్తాడు, నా ఫోన్లు ఎత్తుకుపోతాడు, ఆమెకేస్తాడు. ఇప్పటికి 3-4 సెల్లు తీసుకోండి మేడం. ఈ సండాన్ని వేసుకున్నా అనిపించి అలా ఏడుస్తున్నావు ఇప్పటికి నా బాధ. అంటే ఇప్పుడు ఇతనికి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందంటారు? అలా మరదలు ఉంది మేడం. ఆ అమ్మాయిని చేసుకున్నాను విడాకులు అని అంటుంది మేడం. మామ అదే పాట ఇంకా పాలతోటి వాళ్ళతోటి వీళ్ళతో ఆడిపిస్తుంది మేడం. ఆయనకి ఈ విడాకులు ఇస్తే ఆయన మంచిగా ఉంటాడు, ఇంకో ఆయన చేసుకుంటాడు. నువ్వు నచ్చుందాని కదా అదే మాట. ఆమె సరే ఆమె అన్నది కదా నేను చేసుకుంటా అన్నట్టు అయితే ఈ సమయం నేనే వస్తాను వస్తా. అంటే ఇంతవరకు నా మాట చెప్పలేదు, నాకు ఇంతవరకు మాట రాలేదు అన్నట్టు అయితే నీకు ఆమె నీకే తెలియాలి. ఇదే విషయం మీద 4 రోజులు బ్యాక్ కేసు పెట్టేసింది మేడం రాజేపేట పిఎస్లో. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇప్పుడు కూడా మేడం పేపర్లో కూడా రాసింది, ఫోన్ నెంబర్లు అన్నీ రాసింది. మా ఊర్లోనే ఇక ఈ అమ్మాయితో మాట్లాడతా, ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడతా, ఈ అమ్మాయితో ఫోన్ మాట్లాడతా అని ఎంక్వైరీ చేయరయ్యా. కారుని దండం పెడతా. ఒక్కసారి వినండి, నాకు చెప్పుంటే మీ ఇంకోసారి బతక మేడం ఇలాంటి మూర్ఖుని చేసుకున్నందుకు. పిచ్చకుండా నువ్వు అతిగతి నేను ఇప్పుడు నీ అయ్యి అందరు చంపి బతికిండు. నేను మా తల్లి ఎంత కష్టపడి సాగింది మమ్మల్ని. చూపిస్తా మరి చూపిస్తావా? వినండి మేడం రికార్డు. అవునండి, ఆవిడకి అతనికి ఇప్పుడు మామూలుగా మరదలతో మాట్లాడేలా లేదు కాదు ఫోన్. వీళ్ళిద్దరికి ఏదో ఒక సంబంధం ఉన్నట్టే కదా ఉంది. అమ్మాయి అందులో తప్పే ఉంది. మీ మరదలేంటి, మీరేంటి, మీ సంబంధాలు ఏంటి, ఆ ఫోన్ కాన్వర్సేషన్లు ఏంటి, మీరు అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఆ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు, ఇటుకనంటే సమాధానం మీరే కదా చెప్పాలి. మేడం వీళ్ళు అంటే 6 years అయిందని అంటున్నారు పెళ్ళయి. దగ్గర సెక్షన్స్ మాత్రం 10 కేసులు మాత్రం ఒకళ్ళు మొత్తము ఉన్న ప్రాసెస్లో ఉన్నాయి మేడం. అందులో ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ 420, 493, 506, 536. ఒకటేంటంటే 493 అనేది మోసపూరితంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆవిడతోటి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం మూలాన పెట్టిన సీరియస్ కేసు అని అంటారు. ఆ కేసు ఇందాక మీతో మాట్లాడినప్పుడు ఎప్పుడు అది కొట్టేశారు అని అంటే జస్ట్ 1 year బ్యాక్ అని అన్నారు. అది చాలా అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే అది చాలా సీరియస్ సెక్షన్. ఎందుకంటే అది ఒకవేళ కనుక ప్రూవ్ అవుతే 10 సంవత్సరాల దాకా మీకు అందరికీ కూడా కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉండేది. దాంతోపాటు ఫైన్ కూడా ఉంది. బట్ కానీ ఈ కేసు మీరు ఇందాక మేడంతో చెప్పినట్టు ఆ కేసు యొక్క సీరియస్నెస్ మరి ఈ అమ్మాయికి తెలుసో తెలీదో కానీ ఈ కేసెస్ అన్ని పెట్టావు, మళ్ళీ ఆ భర్తతోటి కాపురం చేస్తున్నావు, పిల్లల్ని కంటున్నావు. మరి నువ్వు కోర్టుకు వెళ్తున్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఉన్నాము, నేను ఇంకొక పిల్లాడిని కూడా కన్నాను కనుక నాకు ఈ కేసు కొట్టేయండి అని నువ్వు ఎందుకు చెప్పలేదో, మరి మీ ఇద్దరు సఖ్యతగా లేరని చెప్పేసి ఆ కేసు కొట్టేయకపోవడం జరిగిందో అది మాత్రం చాలా దురదృష్టదాయకం అండి. ఆ కేసు అంత సీరియస్ కేసు మీ తలల మీద అలా 5 సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే 493 అనేది అనగానే కోర్టులో ఇమీడియట్గా మిమ్మల్ని అందరినీ కూడా భర్తతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా చాలా పెద్ద నేరస్తుల్లాగా చూసే అవకాశం ఉంది. పాపము అదంతా కూడా ఇన్నేళ్ల పాటు మీరు అనుభవించారు. అది ఆమె మీకు ఇచ్చిన ఒక పెద్ద శిక్ష.
దానికి ఆయనకు తోడుగా పుట్టినందుకు మీ ఇద్దరు అన్నదమ్ములకి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు మీ ఆవిడకి, కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పెద్ద శిక్ష అయితే ఇచ్చావు. ఈ శిక్షతో పాటు ఆయనకి ఇంకొక శిక్ష కూడా ఇచ్చావు. ఏంటంటే నువ్వు ఆయనతోటి కలిసి ఉంటావు, పిల్లల్ని కంటావు, మళ్ళీ జైలుకి కూడా పంపించావు. ఇదేంటి ఫస్ట్ ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి చేసింది. సెకండ్ అంటే వీళ్ళ జీవితంలో ఎట్లా ఉందంటే మేడం, ఈ ఎఫ్ఐఆర్లు చూస్తుంటే ఒక మనిషి జీవితంలో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయా అనేది ఒక చిన్న ఆశ్చర్యం అయితే మాకు కలిగిందండి. ఇది 2011లో నువ్వు చేసిన ఒక ఎఫ్ఐఆర్, నువ్వు ఇచ్చిన ఎఫ్ఐఆర్. దెన్ ఇమీడియట్లీ మేడం సెక్షన్ 498A అండ్ 34 of IPC కింద మళ్ళీ అత్తమామలు, మళ్ళీ బావలు, తోటి కోడలు వీళ్ళందరినీ కూడా చుట్టేసేసి మళ్ళీ 2012లో ఇంకొక కేసు కూడా వేసింది, అదనపు కట్నం అని చెప్పేసి. 2 కేసులు వేసేస్తారు. యావరేజ్ గా మేడం. అంటే ఇది 2011 అయిపోయింది, ఇప్పుడు మనం 2012లోకి వస్తున్నాం. 2012లో మీరు వరకట్నం కేసు అది వేసింది. వినండి, మా ఇంట్లో దాదాపు అన్ని ఆదర్శ వివాహాలు అదే ఎవరు కట్నం తీసుకోవాలి అంటే కాదు, వరకట్నం కేసు కాదండి. వరకట్నం కేసు అంటే కేవలం మీరు కట్నం కోసమే హింసించారని కాదండి, అది ఒక రాంగ్ నోషన్ ఉంది. శారీరకంగా మానసికంగా హింసించినా కూడా ఆ సెక్షన్ 498A అనేది వర్తిస్తుంది. కనుక మీరు అందరు ఆదర్శ వివాహాలు చేసుకున్నా అంటే ఆదర్శ వివాహాలు చేసుకున్నా కూడా 498 వర్తించదు అని కాదు. కట్నం కోసమనే కాదు, శారీరకంగా మానసికంగా హింసించినా కూడా ఆ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు 2012 తర్వాత 2013లోకి వచ్చిన తర్వాత మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మళ్ళీ అత్తగారు, మామగారు, బావగారులు, తోటి కోడలు, మీ ఆయన మళ్ళీ ఆయన మీద కూడా ఇంకొక మళ్ళీ కేసు వేశారు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద. అది స్టిల్ పెండింగ్లో ఉంది అని అన్నారు. సో నెక్స్ట్ ఈ 2013 అయిపోయిన తర్వాత 2014లో మళ్ళీ 509, 504, 323 of IPC అనేది మళ్ళీ ఆయన మీద మళ్ళీ కేసులు వేశారు. వద్దంటున్నాడు మేడం, విడాకులు కావాలని 3 yearsగా టార్చర్ చేస్తున్నాడు మేడం. ఎప్పుడైనా మా అన్నయ్య వాళ్ళు చూడడానికి వస్తే మా అన్నయ్య మొగుడని ఎవరు మేడం అందరూ. నా కొడుకుని చూసుకోలేకపోయేదండి, ఏం చేయాలో తెలుసు. మొదటి వాళ్ళ దేవుని ఉంచుకున్నా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? అది వేయకపోతే మళ్ళీ నాకు స్ట్రోక్ వచ్చి పడిపోతాను. ఈసారి స్ట్రోక్ వచ్చి మళ్ళీ చనిపోతారని చెప్పాను డాక్టర్. నాకు చేసిన స్కాన్ రిపోర్ట్లన్నీ చూశాడు, ఈ అబ్బాయి 1 hour కన్నా ఎక్కువ బతకడు. దిస్ ఈజ్ ద ట్యూమర్. అంటే ఏంటంటే కేవలం ఒక మానవతా దృక్పథంతో ఆలోచించినట్టుగా అయితే కనుక ఇతను జీవన మరణ సమస్యతో పోరాడుతున్నాడు ఈరోజు. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా, ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కదా సతీష్. కొంచెం పిల్లలు ఉన్న కొద్ది అలా కాదు సతీష్, ఉన్న కొన్ని రోజులు ఆ పిల్లలు గుర్తించి రాలే కదండి. చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది, జాలిగా కరుగుతూ అనుబంధం, చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది, జ్యోతిగా వెలుగుతూ ఆనందం. కలత ఏ కంటిదో, మమత ఏ కంటిదో, చెప్పలేనన్నది చెంపనిమిరేతడి. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా.